ఈసారి ఎప్పుడైనా మీరు విజేత గానీ మోరుకు గానీ రత్నదీప్ గానీ వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్లు పట్టుకోరండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ తెచ్చుకోవాలి కదా. అదే చేత పక్కన ఫ్రిడ్జ్ లో ఉన్న 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ని ట్రాలీలో వేసేయి. ఎందుకంటే డయాబెటీస్ తెచ్చుకోవాలి కదా. అక్కడ బిల్లు కట్టేసి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పానీపూరి బండి దగ్గర ఆగు. 2 ప్లేట్ల పానీపూరి ఆర్డర్ చేయి. ఎందుకంటే అందులో వాడిన కంటామినేటెడ్ వాటర్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తెచ్చుకోవాలి కదా. అదైన తర్వాత ఆ ఏరియాలో కొత్తగా ఎవరైనా బేకరీ కనుక పెడితే నువ్వు మీ ఆవిడ ఇద్దరు కూడా అందులో దూరేయండి. చక్కగా మైదా ట్రాన్స్ ఫ్యాట్ వాడిన బిస్కెట్లు, ఎగ్ పఫ్లు, పేస్ట్రీలు తినండి. ఎందుకంటే మీ ఆవిడకి పీసీఓడి గిఫ్ట్ గా ఇవ్వాలి కదా. అసలే దగ్గర 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికే పీసీఓడి తెచ్చుకోవడం చాలా లేట్ అయిపోయింది. అర్జెంట్ తెచ్చేసుకోవాలి. లేదంటే సమాజంలో మన ఫ్యామిలీని వేరుగా చూస్తారు. మనల్ని వెలేస్తారు. ఆ తర్వాత కొత్త సినిమాలు ఏమొచ్చాయని చెప్పేసి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళండి. ఇంటర్వెల్ టైంలో లార్జ్ పిజ్జా గానీ బర్గర్ గానీ తినండి. ఎందుకంటే అది హై క్యాలరీ అండ్ లో న్యూట్రియంట్ ఫుడ్ కాబట్టి పొట్ట ముందుకు తన్నుకొని రావడానికి ఉపయోగపడుతుంది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మాత్రం పొట్ట ముందుకు తన్నుకొని రాకపోతే ఎందుకు నిద్ర పట్టదు. థియేటర్ నుంచి బయటికి రాగానే క్రేవింగ్ అనే ఒక వంక అడ్డు పెట్టుకుని దగ్గరలో ఉన్న స్వీట్ షాపులకు దూరండి. మీకు నచ్చిన స్వీట్స్, కేక్స్, పేస్ట్రీలు అన్ని తినండి. ఎందుకంటే స్కిన్ ఇన్ఫ్లమేషన్ తెచ్చుకోవాలి కదా. లేదంటే సమాజంతో జరిగే రేస్ లో మనం ఓడిపోతాం. ఏం మనుషులరా నాయన మీరు. క్రేవింగ్ అనే ఒక్క వర్డ్ అడ్డం పెట్టుకుని మీ పొట్టని మున్సిపాలిటీ చెత్త కుండి కన్నా దారుణంగా తయారు చేస్తున్నారు. మీకు వచ్చిన రోగాల దెబ్బకి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల చేతులు ఎత్తేస్తున్నారు. వీటిని రివర్స్ చేయలేము, జస్ట్ మేనేజ్ చేసుకోవాల్సింది అంతే అని చెప్పి ఎవరి గోళ వాళ్ళది. డాక్టర్లు కూడా రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళ రోగాలే వాళ్ళకి తగ్గినప్పుడు ఇంక మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. ఇక్కడ అందరూ సర్వమంగళ మేళమే.